జై భీమ్ జై బుడగ జంగం. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సోమలదొడ్డి పొలం సోమలదొడ్డి గ్రామం పక్కన ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్న బేడ బుడగ జంగాలు హక్కుల పోరాట సమితిలో మేము కూడా బుడగ జంగాలము ఒక సంచారి జాతులుగా అరికథలు బుడగతలు చెప్పుకొని ఊరూరా తిరుగుతూ బిచ్చాడం చేసుకొని బతికే మా పెద్దలు. కానీ ఈ గత కాలంలో ఆ విద్యకు దూరం అయ్యి మేము ఆ బిచ్చాడానికి దూరం అయ్యి చిన్న చిన్న ప్లాస్టిక్ బిందెలు సామాన్లు వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఇక్కడ కొనసాగిస్తున్నాం. ఇంతకుముందు గతంలో మా ఇబ్బందులు మా కారణాల వల్ల చదువులు లేవు, అడవిలో చేను లేదు, ఊర్లో ఇండ్లు లేదు. కాబట్టి గత సంవత్సరాల నుంచి బాడిగిన్లలో అక్కడక్కడ గుడిసెలు వేసుకుంటూ ఏరే వాళ్ళ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటూ కొనసాగిస్తడం జరిగింది. కాబట్టి మా ఇబ్బందుల కారణం వల్ల మేము అర్జీలు పెట్టినాం. గవర్నమెంట్కి అయితే ఇళ్ళకి స్థలాలకు అర్జీలు పెట్టినప్పుడు పట్టించుకోకపోతే ఇక్కడ సోమలదొడ్డి పొలంలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇక్కడ గుడిసెలు వేసుకున్నాము. ఇప్పుడు 8 నెలలు పైన అవుతుంది. మాకు కరెంటు నీళ్లు సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ అధికారులని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మా బ్రతుకులు ఎట్లా ఉన్నాయంటే పాములు తేళ్లతో మేము ఆడుకుంటున్నాం. చిన్నపిల్ల తల్లులు చిన్న పిల్లలు చాలా మంది బాలింతలు ఎంత పరిస్థితులు అయినా అంత పరిస్థితులు అయినాయి. ఇక్కడే ఇంతమందికి ఒక పాప హార్ట్ అటాక్ వచ్చి ఒక పాప చనిపోతే 2 పిల్లలు అనాథలు అయిపోయినారు. ఇక్కడ గుడిసెలు వేసిన తర్వాత ఓ పాప అనాథి, వాళ్ళ తల్లి లేదు తండ్రి లేదు. ఇప్పుడైతే అనాథి పిల్లలు వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున కలిగించాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ అధికారులు గుర్తించి మా ఇద్దే చూడండి, మా ఇదే బుడగ జంగాల కథలు చెప్పుకొని బతికే వాళ్ళం. కాబట్టి మా దయచేసి ప్రభుత్వం వెంటనే మాకు నీళ్లు కరెంటు ఇక్కడ పట్టాలు మంజూరు చేసి ఇండ్లు కట్టాలని ప్రభుత్వానికి ఏడుకొని 2 చేతులు నమస్కరిస్తున్నాం. రాలేదు, కలసలేదు. ఎమ్మెల్యే కలిసినప్పుడు ఎమ్మెల్యే పరిధిలో ఉండేటోళ్ళు కూడా ఇక్కడ వేసుకున్నారు. సభ్యత్వం కార్డులు కూడా చేసినాము. ఇక్కడే సభ్యత్వాలు కూడా చేపించాము. ఎమ్మెల్యే ఓటు బ్యాంక్ ఉండేటోళ్ళు ఇక్కడ వేసుకున్నారు. పెట్టాలి సుంతం తగ్గ పోయినాము. ఆయన కూడా ఏం మాట్లాడలే. సరే చూస్తాం అనింది. గుడిసెల్ని పెరగమని లేదు, చూస్తాము చేస్తాము మీకు న్యాయమే చేస్తామని చెప్పింది కూడా భరోసా కూడా ఇచ్చింది. ఆయన కూడా 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాము. మా మీద దయ ఉంచి మా మీద కరుణించి సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ బేడ బుడగ సంఘాల ఆధ్వర్యంలో ఒక కాలనీ ఏర్పరిచినారు. ఆ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎక్కువ మంది 80% మేము దళితులము, మొత్తం అన్ని కులాల సామాన్య మధ్య ప్రజలు ఉన్నాము. మరి వీళ్లకు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు లేవని చెప్పేసి బాహాటంగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా పాలకులు దాన్ని వాళ్ళు స్పందించట్లేదు. మీ స్థలాలు కాదవి, గవర్నమెంట్ స్థలాల్లో వాళ్ళకి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానమైన డిమాండ్ కూడా తెలియజేస్తున్నాం. మరి దీనికి ఈ ప్రాంతంలో ఇప్పుడు సంవత్సరం పాటు ఈ కాలనీలో ఈ సోమలదొడ్డి ప్రాంతంలో వీళ్ళు వేసుకున్నారు బేడ బుడగ. వీళ్ళు సంచార జాతులు, వీళ్ళకి తినడానికి తిండి లేదు, గ్రామాలు తిరుగుతూ సంచారం చేసుకుంటూ నీకు రకరకాలుగా వాళ్ళ జీవన సంస్కృతుల్ని వాళ్ళకి తెలియజేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళకి సామాజికంగా ఎదుగుదల కావాలంటే వాళ్ళని గుర్తించండి. వాళ్ళని గుర్తించిన తర్వాతే వాళ్ళకు ఇల్లు ఇవ్వండి. ఇస్తేనే వాళ్ళ సామాజికంగా ఎదుగుదల అవుతారని చెప్పేసి తెలియజేస్తూ బడుగు బలహీనుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 కోరాడు. పేద ప్రజలకి చైతన్యవంతులు కాని నా బిడ్డలకి కూడు గుడ్డ నీడ కావాలని చెప్పేసి మహానుభావుడు ఆ రోజు రాసిన రాజ్యాంగంలో ఒక అధ్యాయంలో ఉన్న ఈ అంశాన్ని ఈరోజు చైతన్యవంతులుగా నా బిడ్డలు, నా జాతి బిడ్డలు వెలుగులోకి ఇక్కడికి వేసుకున్న ప్రతి ఒక్క గుడిసెకు కూడా ప్రభుత్వం వారు వెంటనే పట్టాలు ఇచ్చి వారికి సొంత గూడు నివాసం కల్పించాలని చెప్పేసి ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ కరెంటు నీళ్లు లేవు. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ప్రభుత్వం ఒకటే దృష్టి పెట్టుకోవాలా. ఇక్కడ ఉన్న చెరువు కట్ట కింద ఉన్న ప్రజలకి నీడ లేక అలాగే నీళ్లు తాగడానికి నీళ్లు లేక ఎక్కడో దూరం నుంచి వస్తున్నారు. సార్ ఒక్కసారి కలెక్టర్ గాని ఆర్డీఓ గారు కానీ దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ ప్రోగ్రాం అయిన వెంటనే రేపు పొద్దునే ఈ కాలనీ సందర్శించి బోర్లు వేయడానికి పర్మిషన్ ఇప్పించి ఇక్కడ కరెంట్ లైన్ ఇక్కడానికి కూడా పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పేసి ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున కోరుకుంటూ జై భీమ్ జై భారత్. అంబేద్కర్ 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బేడ బుడగ జంగాల సోమలదొడ్డి బేడ బుడగ జంగాల కాలనీలో బుడగ జంగాలకి అనేక అన్యాయాలు జరిగినాయని చెప్పి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితేనేమి, తాగడానికి నీళ్ళు అయితేనేమి, కరెంట్ అయితేనేమి గతంలో కూడా ఎన్నో తూర్లు కూడా మేము ఎన్నోసార్లు కూడా ఇంతవరకు కూడా మేము సైకిల్ యాత్ర కూడా
3660 కిలోమీటర్ల సైకిల్ యాత్ర కూడా గతంలో చేయడం జరిగినది. మాకు కూడు గుడ్డు కూడా ఇంతవరకు ప్రభుత్వం ఏ గవర్నమెంట్ కూడా అందించడం లేదు, చూపించడం కూడా లేదు. ఊరికనే వాళ్ళు ఓట్లు ఎలక్షన్కి ఆ టయానికి మాత్రమే రావటము, అడగటము, ఓటు వేయించుకోవటం, గెలుచుకోవడం, పోవటం. కానీ మళ్ళీ 5 ఏళ్ళు ఊరికనే ఇట్లా ముప్పు తిప్పులు పెట్టి మమ్మల్ని అంతా ఇట్లా వెనకడిద్ద కోడి పందెం మాదిరిగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా దయచేసి చెప్తున్నాము ఈ గవర్నమెంట్ అధికారులకి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా దయచేసి మా కుల సర్టిఫికెట్లు ఇచ్చి మా పిల్లలు ఈ కొట్టాల తరపున సోమలదొడ్డి కొట్టాల్లో కూడా మాకు తాగడానికి నీళ్లు ఈ కరెంటు 8 నెలల పొద్దుంది కరెంట్ ఇచ్చినారు. మళ్ళీ నైట్ నింటూ అంత సమస్యలు మళ్ళీ ఇంకో రకంగా తీసుకొని నైట్ కూడా కరెంటు కట్ చేసుకుని పోవడం జరిగినది. మేము ఇప్పుడు మొబ్బుకున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి దినాన కాబట్టి అందరినీ కూడా మా సంఘాలు దళిత బిడ్డలు కానీ అందరినీ కుప్పేసుకొని కూడా మేము ఈ ప్రజల్లో కూడా వచ్చి ఇది పేపర్కి కూడా టీవీకి కూడా మేము చెప్పుకోవాలని కోరుకుంటున్నాము.